ఎవ్రీవన్, వెల్కమ్ టు యానిమే తెలుగు ఫ్రెండ్స్. ఈ రోజు నేను ఈ వీడియోలో మై హీరో అకాడమియా విజిలాంటిస్ యానిమే గురించి రివ్యూ ఇవ్వబోతున్నా. మందికి కన్ఫ్యూజన్ ఉంది, మై హీరో అకాడమియా విజిలాంటిస్ ఏంటి, ఇది మై హీరో అకాడమియా కంటిన్యూయేషన్ ప్రీక్వెల్ ఏంటి అనేసి. మై హీరో అకాడమియా విజిలాంటిస్ అనేది మై హీరో అకాడమియా ప్రీక్వెల్ అన్నమాట. సో సీక్వెల్ కాదు. సో డెకు యుఏహైకి జాయిన్ అవ్వక ముందు జరిగిన స్టోరీ అన్నమాట. ప్రీక్వెల్ కాబట్టి మనకు ఆల్ మైట్, ఎరేజర్ హెడ్, ఇంకా చాలా మెయిన్ క్యారెక్టర్స్ అయితే ఈ యానిమేలో కనబడతారు. సో ఈ యానిమే ప్లాట్ అయితే నాకు కొంచెం, అంటే ఫస్ట్ అయితే నాకు ఎక్స్పెక్టేషన్స్ లేవు మై హీరో అకాడమియా విజిలాంటిస్ పైన. ఎందుకు అంటే నాకు కదా ఏముంటది అన్నట్టు నేనైతే లైక్ అంత హైప్ అయితే అనిపించలేదు నాకు స్టార్టింగ్ లో. ఇది స్పిన్ ఆఫ్ కదా ఏముంటదిలే అనుకున్నా. సో లో ఎక్స్పెక్టేషన్, అసలు ఎక్స్పెక్టేషన్ లేకుండా ఇక బోర్ కొడుతుంటే చూసిన మై హీరో అకాడమీ విజిలాంటిస్. అస్సలు ఎక్స్పెక్టేషన్స్ లేవు, మోస్ట్లీ ఏముండదులే అనుకొని ఈ యానిమే అయితే చూడడం స్టార్ట్ చేసిన. సో ఫస్ట్ ఎపిసోడ్ అయితే చాలా బాగుంది. ఇందులో క్యారెక్టరైజేషన్ కానీ, ఇందులో స్టోరీ కొంచెం డిఫరెంట్ సైడ్ లోకి వెళ్ళిపోతుంది. జనరల్ గా మనకు మై హీరో అకాడమియాలో డెక్కుకు క్వర్క్ ఉండదు, అండ్ ఆ క్వర్క్ ని ఆల్మైట్ క్వర్క్ ని డెక్కుకి ఇచ్చేస్తాడు. సో ఇలా డెక్కుకి స్టార్టింగ్ రాగానే ఒక ఓవర్ పవర్డ్ క్వర్క్ అయితే వచ్చేస్తుంది. బట్ ఓవర్ పవర్డ్ క్వర్క్ వచ్చినా మెల్లగా క్యారెక్టర్ డెవలప్మెంట్ అయితే జరుగుతుంది మన డెక్కుది. ఈ యానిమేలో అయితే అలా కాదు, హీరోకి ఓవర్ పవర్డ్ క్వర్క్ ఉండదు. క్వర్క్ ఉంటుంది హీరోకి, కానీ ఓవర్ పవర్డ్ కాదు. ఆల్మైట్ లాంటి పెద్ద పెద్ద హీరోస్ నుంచి ఈ క్వర్క్ రాదు. ఈ క్వర్క్ అనేది చాలా వీకెస్ట్ క్వర్క్ ఉంటుంది అనమాట హీరోది. మెయిన్ హీరో క్వర్క్ ఏంటి అంటే స్లైడ్ అండ్ గ్లైడ్. సో ఇది వీకెస్ట్ క్వర్క్ అనమాట. సో అయినా హీరోగాడు ఒక హీరో అవుదాం అనుకుంటాడు. సో వీడికి ఉన్న క్వర్క్ తో వీడైతే ఎప్పటికీ యుఏహైలో జాయిన్ అవ్వలేడు. వీడికి లైసెన్స్ కూడా రాదు, హీరో లైసెన్స్ ఉంటుందన్నమాట మన మెయిన్ హీరో ఒక క్యారెక్టర్. అండ్ ఇందులో వచ్చే క్యారెక్టర్స్ అంతా డిఫరెంట్ గా ఉంటారు. ఓవర్ పవర్డ్ క్వర్క్స్ అయితే ఇప్పటిదాకా చూపించాలి మనకు ఏ ఎపిసోడ్ లో. ఇలా అయితే ఈ స్టోరీ అయితే మనకు స్టార్ట్ అవుతుంది. సో ఇందులో లైసెన్స్డ్ హీరోస్ కాదు, అన్లైసెన్స్డ్ హీరోస్, అదే విజిలాంటీస్ అన్నమాట. వీళ్ళకి లైసెన్స్ ఉండదు, సో హీరో వర్క్ చేయలేరు. బట్ అన్అఫిషియల్ గా హీరో వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ దట్ వీళ్ళ వీక్ వర్క్ తోటి ఇలా స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. సో నాకైతే ఓవరాల్ ఈ యానిమే అయితే బాగానే ఉంది అనిపిస్తుంది. సో నేనైతే ఈ యానిమేకి ఇప్పుడే రేటింగ్ ఇవ్వదలుచుకోలే. సో కొన్ని ఎపిసోడ్స్ అవన్నీ అయిన తర్వాత చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. ప్రస్తుతానికి అయితే ఈ యానిమే అనేది చాలా బాగుంది. ఇంగ్లీష్ డబ్ లో కానీ, ఆ డైలాగ్స్ కానీ, క్యారెక్టరైజేషన్ కానీ చాలా మంచిగా ఉంది ఇప్పటిదాకా అయితే.